హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ఆరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 114. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ కనిపిస్తే ప్లీజ్ హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. విశాలు, వద్దు సార్, వద్దు. నన్ను అనాల్సిన మాటలన్నీ అనేశారు. ఇంక బ్రతకడం వేస్ట్. ఇప్పుడు తప్పైపోయింది, సారీ అంటూ నన్ను బ్రతిమలాడినా కూడా నేను మాత్రం ఉండను సార్ అంటూ విశాలు ఫుల్ ఎమోషనల్ డైలాగ్ చెప్పేస్తున్నాడు. విశాలు, చచ్చిపోదువు. నేను నిన్నాపాను, కానీ చచ్చే ముందు ఆ మహేష్ గాడి ఫోటో ఆ డాక్టర్కి చూపించు. వాడో కాదో కన్ఫర్మ్ చేసుకో. సార్, అంటే నన్ను ఆపడానికి ఆపలేదా? నన్ను అనుమానించి మళ్ళీ కనీసం సారీ కూడా చెప్పకుండా. విశాలు, నీకు ఈ మాత్రం బాగా ఎక్కువైంది మధ్య. నేను చెప్పేది వినడం లేదు. నీకు నువ్వే సెంటెన్స్ ఫిల్ చేసేసుకుంటున్నావు. నేను నువ్వు చేసావనలేదు. ఆ మహేష్ ఫోటో చూపిస్తామని పిలిచాను. నువ్వేమో నీకు నువ్వే ముందు చెప్పిన పంచూడు. హీ. అవునా సార్, నేనే తప్పుగా అనుకున్నా. అంటే అలా అయిపోయిందన్నమాట. షూ, చెప్పిన పంచూడు విశాలు అంటూ హర్ష అనగానే విశాల్ మొబైల్ ఓపెన్ చేసి ఫోటో చూపిస్తాడు. హా సార్, ఇతనే వచ్చి తీసుకెళ్ళింది అంటూ డాక్టర్ అనగానే హర్ష తన పిడికిలి బిగిస్తూ, ఈసారి వాళ్ళు మీకు కాంటాక్ట్లోకి వస్తే నాకు ఇన్ఫామ్ చేయాలి అంటూ తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి బయటకు పంపిస్తాడు. హమ్మయ్యా సార్, నన్నెక్కడ డౌట్ పడుతున్నారు అనుకున్నాను. ఏడ్చావు, కానీ ఆ మహేష్కి అప్పుడు ట్రాకర్ ఫిక్స్ చేశాం కదా, ఇంకా అది వర్క్ చేస్తుందా లేదా చూడు. చేస్తే వాడెక్కడున్నాడో ట్రేస్ చేయి. షూ, లేదు సార్, ఆ ట్రాకర్ వర్క్లో లేదు. ఇప్పుడు ఏం చేయాలి సార్? మళ్ళీ శ్రావణి కాన్షియన్స్లోకి వస్తే మీకు జానకి మేడంకి ప్రాబ్లం. పైగా తన కోసం విప్పులు కూడా వెతుకుతున్నాడు. ఇప్పుడు ఎలా శ్రావణిని పట్టుకుంటారు సార్? సార్, ఒక ఐడియా. జానకి మేడం అమ్మా నాన్న ఉన్నారు కదా, 4 పీకి చెప్తారా చేస్తారా అంటే వాళ్ళే చెప్పి చేస్తారు కదా సార్. అబచా, నాకు తెలీదనుకున్నావా? ఇక్కడే ఆగింది. వాళ్ళు చెడ్డవాళ్ళైతే నువ్వన్నట్టు కాదు, అంతకంటే ఎక్కువే చేద్దును. కానీ వాళ్ళది కన్న ప్రేమ విశాల్. శ్రావణి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళ ప్రేమ తనను క్షమించేలా చేసింది. ఫస్ట్ నుంచి కూడా శ్రావణి కోసం చాలా చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా చేస్తారు. జానకి పేరెంట్స్ని నేనేమైనా అంటే జాను ఫీల్ అవుతుంది. తను ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను అడిగినా చెప్పకపోగా మనకు శ్రావణి బ్రతికే ఉందని నిజం తెలిసిందనే నిజం వాళ్లకు తెలుస్తుంది. అయినా శ్రావణిని వాళ్లకు వాళ్ళే మన దగ్గరికి తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు అడిగి ప్రాబ్లం ఇంకా కాంప్లికేట్ చేసుకోవాలా? కాస్త పేషెంట్స్తో వెయిట్ చేస్తే శ్రావణిని మన దగ్గరికి వాళ్లే తీసుకొని వస్తారు. ఏంటి సార్, శ్రావణిని వాళ్లే తీసుకొని వస్తారా? కానీ ఎలా సార్? మీరేమన్నా డే డ్రీమ్స్కి అంటున్నారా? అలా తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడే ఉంచేవాళ్ళు కదా, ఎందుకు తీసుకువెళ్ళిపోయారు? షూ, వాళ్ళకి మనకు తెలుసని నిజం తెలియదు కదా, మనం వస్తున్నామని తీసుకెళ్ళలేదు. విపుల్ని తారా అన్నట్టు అండ్ విపుల్ స్మెల్ చేస్తున్నట్టు మహేష్ బెదిరిస్తున్నాడు. వాడికి విపుల్ ఇక్కడికి వచ్చాడని తెలుసుంటుంది. సేఫ్ సైడ్ బెటర్ ప్లేస్కి తీసుకెళ్ళుంటారు. అండ్ డాక్టర్ చెప్పినట్టు శ్రావణి నార్మల్ అవ్వాలంటే తనకు ట్రీట్మెంట్ ఎంత అవసరమో నేను కూడా అంతే అవసరం. అంటే కన్ఫామ్గా శ్రావణి నా దగ్గరికి వచ్చేలా చేయడానికి వాళ్ళకు ఓన్లీ స్కోర్స్ జానకి. కన్ఫర్మ్ ఇన్ మై గెస్. ఇప్పుడు వాళ్ళు ఫంక్షన్కి వస్తుంది జానకితో మాట్లాడడానికి అండ్ జానకిని ఒప్పించడానికి. అందుకే వాళ్ళు వస్తున్నారు. సార్, మీరు అన్నది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కానీ జానకి మేడం ఒప్పుకోరు కదా. అసలే మేడంకి శ్రావణి అంటే చాలా కోపం ఉంది. కాబట్టి జానకి మేడం ఒప్పుకోరు. షూ, యు మిస్టేకెన్ విశాల్. జానుని నువ్వింకా సరిగ్గా అర్థం చేసుకోలేదు. జాను కోపం పాల పొంగు లాంటిది. ఎంత వేగంగా వస్తే అంతే వేగంగా తగ్గిపోతుంది. పైగా దానికి శ్రావణి అంటే పిచ్చి ప్రేమ ఉంది. సాఫ్ట్గా ఆలోచిస్తూ వాళ్ళ ప్రేమకు ఒప్పుకుంటుంది. ఏదేమైనా కూడా శ్రావణి ఏం చేసినా కూడా వాళ్ళు మాత్రం ఇంకా శ్రావణిని ప్రేమిస్తూనే ఉంటారు. సార్, ఇప్పుడు ఏం చేస్తారు? నాకేం అర్థం కావట్లేదు. నీకేంటి? ఏం చేయాలో నాకు కూడా తెలియడం లేదు. ఈ శ్రావణి ఎప్పుడు నాకు బిలియన్ మార్క్ క్వశ్చన్. ఏం చేయాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు.
మొత్తానికి ఈ ఐడియా లేకపోయినా కూడా ఈసారి మాత్రం నా జాను జోలికి వచ్చే ఛాన్స్ ఇవ్వను. సార్ ఇప్పుడు ఏం చేస్తారు? విశాల్ ఆలోచిస్తూ అడుగుతాడు. హా, నా జాను దగ్గరికి వెళ్తాను. అసలే వచ్చి చాలాసేపైంది. ఏం చేస్తుందో ఏంటో అంటూ హర్ష బయటకు వచ్చేస్తాడు. హా, ముందే చెప్పారని తెలిసి కూడా అడగడం నాది బుద్ధి తక్కువ. ఏం చేస్తాం అంటూ విశాల్ హర్ష వెనకే బయటకు వస్తాడు. ఇద్దరూ అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతారు. ఏవండి, జానకికి ముందే అసలు విషయం చెప్తే ఒప్పుకుంటుందా? నేను ముందు జానకి మనసులో ఏముందో తెలుసుకొని తర్వాత నిదానంగా చెప్తాను అంటూ లక్ష్మి అనగానే అదే మంచిది అనుకుంటాడు. హరి కూడా ఇద్దరూ ఆలోచిస్తూ జానకి కోసం లోపలికొస్తారు. జానకి అంటూ లోపలికొస్తూ పిలుస్తారు. మీరా, రండి రండి, మీకోసం ఇప్పుడు జానకిని అడిగాను అంటూ ఆనందరావు ఇద్దరిని కూర్చోపెడతాడు. జానకి, మీ అమ్మా నాన్న వచ్చారు అంటూ ఆనందరావు అనగానే జానకి బయటకొస్తుంది. మొదటిసారి శారీ తీసుకొని వచ్చిన వాళ్ళని చూడగానే జానకి కళ్ళు ఆటోమేటిక్గా చెమ్మగిల్లాయి. వాళ్ళ చేతుల మీద జరుగుతున్న మొదటి ఫంక్షన్, అది కూడా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నానే ఆనందం జానకి కళ్ళల్లో తెలిసిపోతుంది. నాన్న, అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతే కదా, ఆడపిల్లలకి ఎవరున్నా కూడా పుట్టింటి వాళ్ళు ఉన్నారు అంటే అదో హ్యాపీనెస్. అదే హ్యాపీనెస్ జానకి మొహంలో. నాన్న ఉండండి, వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అంటూ జానకి అక్కడికి వచ్చింది. ఆనందంగా లోపలికి వెళ్ళింది. అక్క, ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? అమ్మా నాన్న వచ్చారనా? మహి జానకి హ్యాపీనెస్ ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును మహి, అమ్మా నాన్న అత్తింటికి వస్తే ఆనందం ఉంటుంది కదా. నీకు తెలుసా, నాకు నా లైఫ్లో నిజమైన హ్యాపీనెస్ అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. చిన్నప్పటి నుంచి శ్రావణి కోసం అన్నీ వదులుకుంటూ వచ్చాను. చివరికి పెళ్ళి కూడా నేను ఇష్టంతో చేసుకోలేదు, అనుకోకుండా అలా అయిపోయింది. తర్వాత ఎన్నెన్నో జరిగిపోయాయి. నువ్వే నా కడుపులో ఉన్నప్పుడు బ్రతికున్నానంటే ఉన్నాను అంతే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మీ బావ వల్ల ఇంత ఆనందంగా ఉన్నాను. కానీ ఏదో చిన్న బాధ, అమ్మ పక్కన లేదే అని వెలితి. కానీ ఎప్పుడూ బయటపడలేదు. ఈరోజు వాళ్ళని ఇక్కడ చూసిన తర్వాత ఏదో హ్యాపీనెస్, నా కోసం వచ్చారనే ఆనందం. ఒకరికి భార్య అయినా, ఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా, నా పిల్లలకు అమ్మైనా నేను కూతుర్నే కదా మహి. కాఫీ కప్లో పోసుకొని బయటకు వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొని ముందు వాటర్ ఇచ్చి తర్వాత కాఫీ ఇస్తుంది. ఆనందరావు అండ్ హరికృష్ణ గారు మాటల్లో త్వరగా కలిసిపోగానే జానకి లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది. జానకి, ఒంట్లో ఎలా ఉందమ్మా? నాకంతా బాగానే ఉందమ్మా. మీ అల్లుడి గారు ఉన్నారు కదా, నాకేం ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. అమ్మా అంటూ నివి లోపలికి వస్తూనే లక్ష్మిని చూస్తూ అమ్మమ్మ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. శ్రావణి కోసం మాట్లాడాలనుకున్న లక్ష్మి నివి వచ్చేసరికి నివితో మాట్లాడి తనని ఆడుకోవడానికి పంపించి జానకితో ఎలా మాట్లాడాలనేసి టటపటాయిస్తూ ఉంటుంది. జానకి, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. జాను అంటూ హర్ష లోపలికి రావడం చూసి జానకి బెడ్ పై నుంచి పైకి లేస్తుంది. జాను, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా స్ట్రెయిన్ తీసుకోకు. అత్తయ్య బాగున్నారా? ఇప్పుడే వచ్చారా అంటూ పలకరిస్తాడు హర్ష. అవును అల్లుడి గారు, నేను మళ్ళీ వస్తాను అంటూ లక్ష్మి గారు జానకిని వదిలేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. జాను, ఏంటి అమ్మా నాన్న వచ్చేసరికి ఫేస్లోకి గ్లో వచ్చింది? ఆ రోజు ఏదో అన్నావు కదా, ఇప్పుడేమంటావు? జానకి చెంప మీద చేయేసి నిమురుతూ అంటాడు. ఈ జానకి కళల ప్రపంచాన్ని కళ్ళ ముందుకు తీసుకొచ్చేది మా ఆయనగారే అంటాను. జానకి కలగనలేదు, తన కలల తీరం హర్షిత్రాం అంటాను. హర్షని హక్ చేసుకుంటూ ఆనందంగా అంటుంది. హర్ష కూడా జానకిని హక్ చేసుకుంటూ, నా జాను స్మైల్ కోసం నేనేమైనా చేస్తాను. ఒకసారి నా వల్ల దూరమైన దాన్ని తనతో ఉండేలా చేయడానికి ఈ హర్షగాడు ఏమైనా చేస్తాడు. శ్రావణి బ్రతికే ఉందని నిజం నీకు తెలియనివ్వను జాను. తనను మళ్ళీ మన మధ్యలోకి రానివ్వను. నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానో లేదో తెలీదు, కానీ నువ్వు కలలు కన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాను. నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను. తనలో తనే జానకికి మాట ఇచ్చుకుంటాడు హర్ష. లక్ష్మి, జానకితో మాట్లాడావా? జానకి ఒప్పుకుందా? అల్లుడితో మాట్లాడతాను అందా? లేదండి, చెప్పాలి అనుకునే లోపు అల్లుడు గారు వచ్చేశారు. ఇంకా నేనేం చెప్పలేకపోయాను. నాకు భయంగా ఉంది. జానకి ఒప్పుకున్నా అల్లుడు గారు అస్సలు ఒప్పుకోరు. ఇప్పుడు దీనివల్ల ఎన్ని గొడవలు అవుతాయో. జానకి అల్లుడు విడిపోవడానికి కారణం శ్రావణి.
ఇంకా వాళ్ళను విడగొట్టడానికి ఒక్కటి కాదు చాలా చేసింది. మిమ్మల్ని కిడ్నాప్ చేసిన కన్నవాళ్ళం కాబట్టి క్షమించేశాం. కానీ అల్లుడు ఎందుకు క్షమిస్తాడు? కాళ్ళు పట్టుకొనైనా బ్రతిమలాడి తప్పదు. మనకు మన శ్రావణి కావాలి. శ్రావణి మళ్ళీ మామూలు కావాలంటే అల్లుడు మాత్రమే చేయగలడు. ఏవండి, అల్లుడు ఒప్పుకున్న శ్రావణి మళ్ళీ మామూలు మనిషి అయినా కూడా అల్లుడు కావాలంటే ఏం చేయాలి? శ్రావణికి కూడా అల్లుడంటే చాలా ఇష్టం. ఎంత అంటే తన కోసం ప్రాణాలు ఇస్తుంది, ప్రాణాలు తీస్తుంది. అలాంటి శ్రావణి అంత తేలిగ్గా ఆ అల్లుడిని జానకికి వదిలేస్తుందా? లక్ష్మి, నువ్వు అర్థం లేని ఆలోచనలు పెట్టకు. ముందు శ్రావణి మామూలైతే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ విషయాలు ఇక్కడ మాట్లాడడం మంచిది కాదు. ఎవరైనా వింటారు. అల్లుడు వాళ్ళు వింటే ప్రమాదం. ఏవండి, ఇప్పుడు వచ్చే ప్రమాదాలు కాదు, ఇవి చిన్నవి. కానీ శ్రావణి లేస్తే వచ్చే ప్రమాదాలు ప్రమాదకరం, భయంకరమైనవి, ఏవి ఊహించలేనివి. శ్రావణి సృష్టించిన మారణ హోమం అప్పుడే మర్చిపోయారా అండి? అది ఖచ్చితంగా హర్షబాబు కావాలని అంటుంది. హర్షతో పెళ్ళి కావాలంటుంది. హర్ష కాదు అంటేనే కదా ఇలా చేస్తుంది. అవును, అల్లుడు కాదు అంటేనే కదా ఇలా చేస్తుంది. అల్లుడు ఒప్పుకుంటే శ్రావణి కూడా మంచిగా ఉంటుంది కదా. మనం దాన్ని మార్చాలి అనుకుంటే అది మన వల్ల కావడం లేదు. అది అల్లుడు గారు చేస్తే మంచిదే కదా. జానకి ఒప్పుకుంటే శ్రావణి కూడా మంచిగా మారుతుంది. చెల్లి కోసం ఏమైనా చేస్తాను అంటుంది. కలిసి పుట్టిన వాళ్ళు కలిసి భర్తను పంచుకుంటే తప్పేంటి? జానకితో పాటే శ్రావణి కూడా అల్లుడు పెళ్లి చేసుకుంటే అల్లుడు కోసమైనా శ్రావణి తగ్గుతుంది. పైగా ఒకసారి అంది కూడా, అల్లుడు తనను పెళ్లి చేసుకుంటే జానకి జోలికి వెళ్ళనంది. అక్క మొగుడిని చెల్లి చేసుకోవడం తప్పు కాదు, రెండో పెళ్లి నేరం కాదు. ఆ మాటకొస్తే మన అల్లుడి గారి నాన్నగారికి కూడా కావేరి గారు రెండో పెళ్ళే అంట. అల్లుడి గారి అమ్మకు ఏదో జబ్బు చేస్తే ఆమె దగ్గరుండి తన సొంత చెల్లెల్నిచ్చి పెళ్లి చేసిందంట. వాళ్ళ ఇంట్లో రెండో పెళ్లి కొత్తేం కాదు కదా. చట్టంలో కూడా తప్పు లేదు. జానకి కూడా శ్రావణి మారితే చాలు అనుకుంటుంది. శ్రావణి మారడానికి కారణం తన భర్తే అయితే తన భర్తను తన సొంత చెల్లితో పంచుకుంటే తప్పేంటి? అల్లుడు ప్రేమించింది మన జానకిని. జానకి శ్రావణి ఇద్దరు ఒక్కరే కదా, ఒకేలా ఉంటారు. ఆ రోజు జానకిని కాకుండా శ్రావణిని చూస్తుంటే తననే ప్రేమించేవాడు, తననే పెళ్లి చేసుకునేవాడు, తననే కావాలనుకునేవాడు కదా. అప్పుడు జానకిలా వచ్చింది కాబట్టి అది తప్పు. ఇప్పుడు జానకిని ఒప్పించి అల్లుడికి శ్రావణితో పెళ్లి చేస్తే అది కరెక్ట్. పైగా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. మన ఇద్దరి కూతుళ్ళు మన కళ్ళెదురే ఉంటారు. మీరన్నది కూడా బాగానే ఉంది. కానీ అల్లుడు గారు ఒప్పుకుంటారా? ఒప్పుకునే వాళ్ళైతే ఇంత చేసేవాళ్ళు కాదు కదా. షూ, అల్లుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన కూతురు జానకి ఒప్పుకుంటే చాలు. జానకి మాట కోసం అల్లుడు గారు ఏమైనా చేస్తారు, ప్రాణమైన ఇస్తారు. జానకి అంటే అల్లుడికి అంత ఇష్టం. జానకి అడిగితే శ్రావణిని వదిలేసిన వాడు ఇప్పుడు శ్రావణిని పెళ్లి చేసుకోడా ఏంటి? ఈ శ్రీమంతం అయ్యేలోపు జానకితో మాట్లాడడానికి ప్రయత్నించు. ఇన్నాళ్ళు శ్రావణి మనసు ఆలోచించకుండా మనం తప్పు చేశాం. ఒకేసారి పుట్టిన వాళ్ళు ఒకరి మీద మనసు పడితే తప్పేంటి? జానకి నచ్చింది చెయ్యంటూ తనను ఫ్రీగా వదిలేశాం. శ్రావణి తన ఆరోగ్యం కోసం గదిలోని ఉంచేశాం. జానకి తను అవ్వాలనుకున్నది అయ్యింది. కలెక్టర్ అమ్మ భార్య, బంగారం లాంటి భర్త అన్నీ ఉన్నాయి. కానీ శ్రావణి అక్కడ ప్రాణాలతో పోరాడుతుంది. తను అడిగేది ఒక్క తాళి, హర్షతో పెళ్ళి, దానితో జానకిని వదిలేస్తాను అంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి కదా. నువ్వు ముందు జానకితో మాట్లాడి అల్లుడితో ట్రీట్మెంట్ కొప్పించు. తర్వాత పెళ్ళి శ్రావణి మనసు బట్టి పెళ్లి విషయం కదిలిద్దాం. అలానే అండి అంటూ లక్ష్మి గారు లోపలికి వచ్చేస్తారు. జానకి అల్లుడి గారు ఎక్కడ బయటికి వెళ్ళారా? హా అమ్మా, రేపు అరేంజ్మెంట్స్ ఏవో ఉన్నాయంటూ విశాల్ కాల్ చేస్తే వెళ్ళారు. నువ్వేంటి, నీకేమైనా కావాలా? డిన్నర్ చేసేసావా? హా జానకి, తినేశాను. మీ అత్తగారు వచ్చారు, చాలా సరదా మనిషిలాగా ఉన్నారు. నిన్ను బాగానే చూసుకుంటారా? హా, మేడంకి అంతా టైం ఎక్కడమ్మా, ఎప్పుడూ ఏదొకటి చేస్తూ సార్ దగ్గర తిట్లు తింటూ ఉంటారు. కానీ చాలా మంచివాళ్ళు, అంతకంటే అమాయకులు. ఎవరేం చెప్తే అదే నమ్ముతారు. ఈ సార్ మేడం ఏంటి, చక్కగా అత్తయ్య మావయ్య అంటే బాగుంటుంది కదా. అవుననుకో, కానీ నాకు అలవాటైపోయింది. అమ్మా, మా సార్ని ఇప్పుడు కొత్తగా మావయ్య అంటే నాకు పిలవడానికి రాదు. కానీ నువ్వేంటి,
ఏదో అడగాలనొచ్చి ఇంకేదో అడుగుతున్నావు. ఆ మొహంలో కంగారు విషయం ఇంకేదో ఉందని చెప్తుంది. జానకి అల్లుడు గారు కావేరి గారి సొంత కొడుకు కాదా? హా, మేడం వాళ్ళ అక్క కొడుకు. హర్ష గారు చిన్నప్పుడే క్యాన్సర్తో చనిపోయారు. ఆ విషయం ముందే తెలిసి మేడంని సారికిచ్చి పెళ్లి చేశారు. అంటే జానకి ఆ ఇంట్లో రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదా. ముందు నువ్వు ముందు నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో సరిగ్గా అడగమ్మా. జానకి నార్మల్గా అంటుంది. నేను అదే అడగాలనే వచ్చాను కానీ అడగలేకపోతున్నా అనుకుంటూ ఎలా అడగాలి అని మనసులో అనుకుంటూ జానకి, శ్రావణి కూడా పుట్టుకతో మంచిగా ఉంటే ఈరోజు తనకు కూడా నీకులాగే అన్ని ముచ్చట్లు జరిగేవి కదా. శ్రావణి అనే పేరు వినేసరికి జానకికి శ్రావణి చేసిన దారుణాలే గుర్తొస్తుంటే, ముభావంగా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, మన మధ్య లేని దానికోసం మనం మాట్లాడుకోవడం. అది కాదు జానకి, నువ్వేమనుకుంటున్నావు? శ్రావణి చిన్నప్పటి నుంచి మారిపోయి మంచిగా ఉంటే చూడాలి అనుకుంటున్నావు కదా. అలాంటి శ్రావణి చనిపోయి, అమ్మా శ్రావణి నిజంగా చనిపోయిందంటే నమ్ముతున్నావా? నేను నమ్మడం లేదు. శ్రావణి బ్రతికే ఉంది, ఎక్కడో ఇంకో ప్రాణాలతోనే ఉంది. కలిసి పుట్టిన వాళ్ళం, కలిసి ఉండకపోయినా కలిసి 9 నెలలు ఉన్నాం. తన ప్రాణం పోయింది అనేది నేను నమ్మను. అందుకే కోర్టులో కూడా హర్ష గారి కోసం అంత గట్టిగా వాదించాను. శ్రావణి బ్రతికే ఉంది, కానీ తన కోసం ఆలోచించాలనేసి కూడా నాకు లేదమ్మా. చిన్నప్పటి నుంచి నన్నేం చేసినా కూడా నా చెల్లే కదా. తను అలా అవ్వడానికి కూడా ఓ రకంగా నేనే కారణం కదా అని ఓర్పుతో ఉన్నాను. నన్ను హర్ష గారిని వేరు చేసింది. 4 ఏళ్ళు నాకు నా అని చెప్పుకునే వాళ్లే లేకుండా చేసింది. నన్నేం చేసినా కూడా నా చెల్లె అనుకున్నా. హర్ష గారిని బాధ పెట్టినా నా ఒట్టుతో కట్టి పడేశాను. హర్ష గారు కూడా శ్రావణి చనిపోయింది అనుకొని వదిలేశారు. నేను హర్ష గారికి నిజం చెప్పలేదు. అమ్మా, శ్రావణి చనిపోయిందని అన్నట్టు ఉన్నాను. తన కోసం ఆలోచించాలని కూడా లేదు. ఎప్పుడైతే నివి మీద చెయ్యి వేసిందో ఆ క్షణమే నాకు శ్రావణి మీద ప్రేమ చచ్చిపోయింది. తల్లిగా నీకు శ్రావణి అంటే ప్రేమ ఉంది కదా, అదే ప్రేమ నాకు నా కూతురుపై ఉంది. అర్థం లేని రక్తపాసం కోసం నా పేగు బంధాన్ని కష్టపెట్టలేను. ఆ క్షణమే శ్రావణి మీద ప్రేమ నా మనసులో చచ్చిపోయింది. ఇప్పుడు జానకి అంటే వైఫ్ ఆఫ్ హర్షిత్ రామ్, ఆయన పిల్లలకి తల్లి, అంతే. హర్ష గారు కూడా శ్రావణి చనిపోయింది అనుకుంటున్నారు. అలానే ఉండనివ్వు. అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉన్నారు. లేని తుఫాన్ మళ్ళీ మధ్యలోకి తీసుకురాకు. శ్రావణి బయటికి రాలేదు. అలా రాకుండా ఉండాలని శ్రావణి చేసిన అన్ని దారులను బయట పెట్టాను. ఇప్పుడు శ్రావణి కనిపిస్తే ఆ రోజు హర్ష గారి దగ్గర తననేం చెయ్యొద్దని మాట తీసుకున్నాను. నేనే తన ప్రాణం తీయడానికి కూడా వెనకాడను. దానితోనే కలిసి పుట్టాను కదా, దాని బుద్ధులు నాకుంటాయి కదా. అతి మంచితనం కూడా మంచిది కాదని నాకు అదే నేర్పించింది. మీరు కూడా శ్రావణి ఉన్నా లేనట్టే ఉండండి, మర్చిపోండి. మీకు ఒక్కతే కూతురు, అది జానకి మాత్రమే అనుకోండి. పాముకు పాలు పోస్తే తిరిగి మనల్నే కాటేస్తుంది. ఆయన జానకిని ఒప్పించి శ్రావణితో హర్ష పెళ్లి చేద్దాం పద అంటున్నారు. ఇక్కడ జానకి ఇలా ఉంటే ఆయన అనుకున్నది జరుగుతుందా? మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. అమ్మ, ఏం ఆలోచిస్తున్నావు? మరేం లేదమ్మా. శ్రావణి కోరినట్టు అల్లుడు గారు దాన్ని కూడా పెళ్లి చేసుకుంటే ఈ సమస్యలన్నీ ఉండవు కదా, అదే ఆలోచిస్తున్నా. భయంగా చూస్తూ అంటుంది లక్ష్మి. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? హర్ష గారు దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆయన నా భర్త, నాకు మాత్రమే సొంతం. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు. ఇది నీకే పుట్టిందా లేదా ఎవరైనా అన్నారా? హర్ష గారు నాకు మాత్రమే సొంతం. కలిసి పుట్టినంత మాత్రాన ఒక్కరిని చేసుకోవడం ఏంటి? అయినా మేము కలిసి పుట్టాం మాత్రమే, కలిసి ఎప్పుడూ ఉండలేదు. ఈ మాట నా ముందు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు హర్ష గారి ముందు అనకు. అంటే ఇప్పుడు మీకు ఇస్తున్న గౌరవం కూడా మర్చిపోతాడు. నా భర్త రాముడు. పరాయి ఆడదాన్ని పట్టుకోడు, మరో ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడడు. అది కూడా నేనే కన నాలాంటి వాళ్ళే అయినా కూడా ఆయన చలించడు. జానకి అల్లుడు గారు ఇంకో పెళ్లికి సిద్ధపడ్డారు కదా ఆ రోజు. ఆ పెళ్లి కూడా నాతోనే చేసుకున్నాడు కదమ్మా. నిజం తెలియక నన్ను దూరం పెట్టడం కోసం పెళ్లి అన్నారు. ఆ ఆలోచనే ఉంటే నేను లేని 4 ఏళ్లలో ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడు. నన్ను మర్చిపోయేవాడు. నన్ను మనసులో పెట్టుకొని అందరికీ దూరంగా ఉండేవాడు కాదు. నిజం తెలిసిన తన భార్యను
అనుమానించిన రాముడు కంటే నిజం తెలియక అనుమానించిన నా రాముడు గొప్ప అమ్మా. శ్రావణి ఒప్పుకున్నట్టు చేయడానికి ఆయనకేం అవసరం అమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు అనకండి. అయినా మీరు ఇక్కడికి వచ్చింది నా శ్రీమంతం కోసమా, శ్రావణి కోసం మాట్లాడడానికా? కొంపతీసి శ్రావణి మిమ్మల్ని కలిసిందా అంటూ వాళ్ళమ్మను సూటిగా చూస్తూ అడుగుతుంది జానకి. మరి లక్ష్మి జానకికి నిజం చెప్పేస్తుందా శ్రావణి తన దగ్గరే ఉందని? మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.